ఈరోజు వీడియో చాలా బాగుండబోతుంది. ముఖ్యంగా అన్ని లేడీస్ కోసం ఈ వీడియో చాలా సూపర్బ్‌గా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా తక్కువ లేరు. వాళ్ళకి కూడా తమ స్టైల్ సెట్ చేసుకోవాలి. స్కిన్ టైట్‌గా ఉండాలి. ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో ఎప్పుడు యంగ్‌గా కనిపించాలని, ఎనర్జిటిక్‌గా ఫీల్ అవ్వాలని కోరుకుంటాడు కదా! అయితే ఏం చేయాలి? ఈరోజు వీడియో వాళ్ళ కోసమే. వీళ్ళకి రింకిల్స్ సమస్య ఎక్కువగా వచ్చేస్తోంది. స్కిన్ టైట్ అవ్వాలి. చర్మం వదులుగా పడుతోంది. దానికి కారణాలు కూడా చెప్తాను. పరిష్కారాలు కూడా చెప్తాను. పరిష్కారమైతే సూపర్ డూపర్! నిజంగా నా మాట ప్రకారం ఒక్కరోజు పెట్టిన రోజే రిజల్ట్ వచ్చేస్తుంది. మీరే అనుకుంటారు, అరే యార్! ఇది అదిరిపోయిందే! అంతేకాదు, ఒకటి బయట పూయడానికి చెప్తాను, ఒకటి లోపల తాగడానికి. ఒక జ్యూస్ చెప్తాను. చాలా షాన్దార్, చాలా రుచికరంగా ఉంటుంది. ఆనందం కలుగుతుంది. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు ఒక వారం తర్వాత చెప్పండి. మీ స్కిన్‌లో ఎలాంటి గ్లో వచ్చిందో లేదో, ఏమైందో చెప్పండి. గరిష్టంగా నేను చూసిన వాళ్ళకి మొదటి వారంలోనే విజిబుల్ రిజల్ట్స్ కనిపించడం మొదలవుతాయి. వాళ్ళకనిపిస్తుంది, నిజంగానే స్కిన్‌లో ఆనందం మొదలైంది కదా! ఒక్కరోజు ముందు చేయండి. తర్వాత చూడండి. పొడుగ్గా మాట్లాడం, పొడుగ్గా వీడియో చెయ్యం, నేరుగా ఫార్ములా మీదకు వస్తాను. అవును, కారణాలు, పరిష్కారాలు తప్పకుండా తెలుసుకోండి. తెలిస్తే మీకర్థమవుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అని. ఆ కారణాల్ని తొలగించేయండి. ప్లస్ నేను చెప్పబోయే ఫార్ములాను అప్లై చేయడం మొదలుపెట్టండి. అప్పుడు చూడండి మ్యాజిక్. స్టార్ట్ చేద్దాం. వెల్కమ్. ఈరోజు వీడియో రింకిల్స్, స్కిన్ టైటనింగ్ మీద, స్కిన్లో గ్లో ఎలా తెచ్చుకోవాలి అనే దానిమీద. రింకిల్స్ ఎందుకొస్తాయి? చర్మం వదులుగా ఎందుకు పడుతుంది? రింకిల్స్ ఎందుకు పడతాయి? కారణాలు చాలానే ఉన్నాయి. కానీ మన స్కిన్లో రెండు ప్రోటీన్స్ ఉంటాయి, చాలా గొప్పవి. ఒకటి కొలాజిన్, రెండు ఎలాస్టిన్. మనం యంగ్గా ఉన్నప్పుడు స్కిన్ టైట్గా గ్లోయింగ్గా ఉంటుంది కదా, ఎందుకంటే ఆ టైంలో వాటి ప్రొడక్షన్ పీక్ లెవెల్లో ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ ప్రొడక్షన్ నెమ్మదిగా తగ్గిపోతుంది. దాంతో స్కిన్ క్రమంగా వదులుగా పడుతూ వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు వదులు పడుతుంది? మొదటి కారణం వినండి. యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్. సూర్యరశ్మి నేరుగా తగిలినప్పుడు ఎక్కువ ఎండలో వెళితే కొలాజిన్ బ్రేక్డౌన్ అవుతుంది. కొలాజిన్ టైట్గా పెట్టేది. ఎలాస్టిన్ రబ్బరులాగా ఎలాస్టిసిటీ ఇస్తుంది. ఈ యూవీ రేలు రెండింటినీ డ్యామేజ్ చేస్తాయి. రెండవది, చాలామంది నీళ్లు తక్కువ తాగుతారు. డీహైడ్రేషన్. ఇది పెద్ద కారణం. నీళ్లు తక్కువైతే చర్మం కుంచుకుపోతుంది, పొడిబారుతుంది, గ్లో పోతుంది. మూడవది, రాత్రి సరిగ్గా నిద్రపోరు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది, రాత్రి నిద్రలో స్కిన్ రిపేర్ అవుతుంది. ఆలస్యంగా నిద్రపోయేవాళ్లు లేదా సరిగ్గా నిద్రపోని వాళ్ల చర్మం త్వరగా ముసలిగా, అలసటగా కనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోతే స్కిన్ టైట్గా ఉంటుంది. మెలకువ వచ్చినప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాలుగోది, తప్పు ఆహారం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇవి స్కిన్కి ఆక్సిజన్ సరఫరా తగ్గిస్తాయి. దాంతో చర్మం త్వరగా ముసలిది కనిపిస్తుంది. ఎక్కువ నూనె పదార్థాలు, చక్కెర తినేవాళ్లకి ఈ సమస్య త్వరగా వస్తుంది. సరైన పోషకాలు అందకపోతే కొలాజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇంకా పొల్యూషన్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. కెమికల్స్, ధూళి స్కిన్ని డల్ చేస్తాయి. ఈ కారణాలన్నీ కంట్రోల్ చేసి అవాయిడ్ చేస్తే 50% సమస్య అక్కడే తీరిపోతుంది. నేను చెప్తున్నాను, 50%. ఇప్పుడు నోట్ చేసుకోండి. ఫార్ములా చాలా గొప్పది. ముందు దేన్ని చెప్పను? తినేదాన్నా, పూసేదాన్నా? ముందు పూసేదాన్ని చెప్తాను. మొదటి రోజు పూసేది పూస్తే తినేది ఆటోమేటిక్గా వాడుతారు. మీకే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉందో. పూయడానికి 4 వస్తువులు తీసుకోండి. చందనం పౌడర్, ప్యూర్, 1 టీ స్పూన్. చందనం స్కిన్ని టైట్ చేస్తుంది, బ్రైట్ చేస్తుంది, చల్లదనమిస్తుంది. ముల్తానీ మట్టి 1 టీ స్పూన్. స్కిన్ని లిఫ్ట్ చేస్తుంది, డీప్ క్లీన్ చేస్తుంది, మురికి పీకేస్తుంది. అలోవెరా జెల్ 1 టీ స్పూన్. కొలాజిన్ ప్రొడక్షన్ పెంచుతుంది, హైడ్రేట్ చేస్తుంది. గులాబ్ జలం 2 టీ స్పూన్స్. ఫ్రెష్నెస్, గ్లో ఇస్తుంది. ఈ నాలుగింటిని బాగా కలిపి స్మూత్ పేస్ట్ చేసుకోండి. ముఖం మీద, మెడ మీద. మెడ మానకండి, పూసుకోండి. కళ్ళ చుట్టూ కొంచెం జాగ్రత్తగా, ఫైన్ లైన్స్ ఉన్న చోట బాగా పూయండి. 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. రోజూ కాదు, వారంలో 3 సార్లు చెయ్యండి. లేదా ఒకరోజు విడిచి ఒకరోజు చెయ్యండి. రాత్రి పూస్తే ఇంకా బెటర్, ఎందుకంటే రాత్రి స్కిన్ రిపేర్ టైం. ఉదయాన ముఖం చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇప్పుడు తాగే జ్యూస్ 4 వస్తువులు. అలసివిత్తులు రాత్రి 1 టీ స్పూన్ నానబెట్టి ఉదయాన తీసుకోండి. ఉసిరి జ్యూస్ 1 పెద్ద టీ స్పూన్. క్యారెట్ ప్లస్ బీట్రూట్ జ్యూస్, ఐచికం. కొబ్బరి నీళ్లు అర్ధ కప్పు. అన్నీ కలిపి మిక్సీలో బాగా మిక్స్ చేసి ఉదయాన్న ఖాళీ కడుపున తాగండి. కనీసం అర్ధగంట తర్వాతే ఏమైనా తినండి. ఒక వారం తర్వాత కామెంట్లో చెప్పండి ఎలా ఉంది రిజల్ట్ అని.
ఈ 2 ఫార్ములాలు తప్పకుండా ఫాలో అవ్వండి. మార్కెట్ క్రీమ్స్ అవసరం లేదు. కారణాలు అవాయిడ్ చేయండి. నీళ్లు ఎక్కువ తాగండి. రాత్రి బాగా నిద్రపోండి. స్ట్రెస్ తగ్గించండి. వీడియో నచ్చితే గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోకండి. అందరికీ మేలు జరగాలి కదా! చాలా చాలా ధన్యవాదాలు వీడియో చూసినందుకు, ప్రేమ ఇచ్చినందుకు, షేర్ చేసినందుకు. థాంక్యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడూ సంతోషంగా ఉండండి.